దేవుని నామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఉదయకాల సమయంలో చేరవచ్చిన మీరందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ప్రతి స్థలంలో ఈ యొక్క క్రిస్మస్ యొక్క సంబరాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా గడుపుకుంటూ ఉన్నారు. అయితే మనమైతే మన దేవుని యొక్క సన్నిధి రీతిగా ప్రభువునికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవునికి వాక్యం నుంచి ఒక లేఖనం చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చదువుకున్న వాక్య భాగం ప్రభు మన యొక్క వెనుకడిలో దీవించి ఆస్వాదించునుగాక. గమనించిన మా ప్రేమైన వల్ల ఈ సమయంలో చదువుకున్న యొక్క లేఖన భాగాల్లో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ, రెండవదిగా మానవుని యొక్క రక్షణ. దేవుడు యొక్క ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమకు అవతల లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ యుగాంత వరకు ఉండే ప్రేమ. ఆయన ప్రేమ నిన్న నేడు ఏకరీతి ఉండే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమలు వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. దేవుడు మానవుడి పట్ల ఉన్న ఒక అపారమైన ప్రేమ ఏమిటంటే ఆయన మానవుని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. వాస్తవానికి ప్రేమ ఎటువంటిదంటే స్థాయిని కోరుకుంటుంది. ప్రేమ ఎవరి స్థాయి దగ్గర వారిని ప్రేమిస్తూ ఉంది. కనుక దేవుడు ఆయన మానవుని ప్రేమిస్తూ వచ్చాడు. దేవుడు మానవుని ఎందుకు ప్రేమిస్తూ వచ్చాడు? మానవుడు లేని గొప్పతనం ఉందా? మానవుడు మంచివాడా? మానవుల్లో అయినా విశేషమైన ఉంటే ఏమి లేవు. మానవుల్లో కేవలం ఒకే ఒక కారణం ద్వారా దేవుడు మానవుని ప్రేమిస్తూ వచ్చాడు. ఏమిటా కారణం అంటే మనమందరము దేవుని యొక్క పోలికగా మనం చేపడుతూ వచ్చాం. ఆ ఒక కారణం చేత దేవుడు మానవుని ప్రేమిస్తూ వచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, లోకంలో ఉన్న నిన్ను యేసు ప్రభువారు ఎంతగా ప్రేమిస్తూ వచ్చాయంటే ఆయన లోకానికి వచ్చి నీ కొరకై శిలువలో ప్రాణం పెట్టినంతగా ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. లోకంలో ఉన్న ప్రేమలు ఎటువంటి అంటే స్వార్థంతో కూడినవి. లోకంలో ఉన్న ప్రేమ అవి తాత్కాలికమైనవి. లోకంలో ఉన్న ప్రేమ ఎటువంటి అంటే అవి అందచందాలతో కూడిన ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమ కొద్ది కాలం ఉండే ప్రేమ. లోకంలో దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఆయన దొంగలు ప్రేమిస్తూ వచ్చాడు, ఆయన నరహంతకులు ప్రేమిస్తూ వచ్చాడు, యేసు ప్రభువారు వ్యభిచారులను ప్రేమిస్తూ వచ్చాడు, యేసు ప్రభువారు రోగులను ప్రేమిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడు తృణీకరించిన ప్రతి వారిని యేసు ప్రభువారు ప్రేమిస్తూ వచ్చాడు. ఈ సమయంలో లోకములో ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో మనుషుని ప్రేమ ఎలా ఉంటుంది అంటే దేవుని వాక్యంలో ఏ విధంగా రాయబడుతూ వచ్చింది అటు చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. లోకంలో ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయంటే లూకా సువార్త 6వ అధ్యాయం 1 ప్రకారం చదువుతాం. లోకంలో ఉన్న ప్రేమ ఎలా ఉంటాయంటే చూడండి, మా ప్రేమ మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించినంత మీకేం మెప్పు కలగను. ఈనాడు లోకంలో ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయంటే మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తాం, మనం ప్రేమించిన వారిని మనము ప్రేమించము. ఇదే లోకంలో ఉన్న ప్రేమలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మనం ప్రేమించినా మనం ప్రేమించకపోయినా ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ ప్రేమించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకములో ఉన్న ప్రేమలు కొద్ది కాలమే, భూమి మీద ఉన్నంత వరకు ఈ ప్రేమలు, తర్వాత ఆ ప్రేమ ఉండదు. కానీ యేసు ప్రభువారి ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. యేసు ప్రభువారిని నువ్వు ప్రేమించిన ప్రేమ పైన
ఆ ప్రభుని ప్రేమిస్తూ ఉంటాడు. చూడండి, ఈ ప్రేమ ఎటువంటిదంటే ఒక తల్లి లాంటిది. తల్లి ఏ రీతిగా కుమారుని ప్రేమిస్తుందో అటువంటి ప్రేమ దేవుని ప్రేమ. చూడండి, కుమారుడు ఒకసారి కోపడతాడు తండ్రి మీద. అయినప్పటికీ తండ్రి ఎప్పుడు తన బిడ్డల్ని ఎప్పుడు కోపడడు, కానీ ప్రేమిస్తూ ఉంటాడు. అటువంటి ప్రేమ యేసు ప్రభు వారి ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమ ఎటువంటిదంటే మనం ప్రేమించే వారిగా ఉంటాం. ఇది మొదటి ప్రేమ. చూడండి, రెండోదిగా లోకంలో ప్రేమ ఎటువంటి ప్రేమ? చూడండి వాక్యంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతలు 14:20 ప్రకారం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 20 ప్రకారం, లోకంలో మనిషిని యొక్క ప్రేమలు ఎలా ఉంటాయంటే, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. ఈనాడు మానవుడు పేదవారిని కానీ దరిద్రులు కానీ ఎవరు ప్రేమించరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆల్ ఈక్వల్ అన్నట్టుగా అందరూ సమానమే. డబ్బున్న వారైనా డబ్బు లేని వారైనా పేదవాడైనా అందరు ప్రభు దృష్టికి సమానులే. ప్రభు అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. కానీ ఈనాడు మానవుడైతే డబ్బున్న వారిని ప్రేమిస్తాడు, కానీ డబ్బు లేని వారిని ఎవరు ప్రేమించరు. ఇది వాస్తవం. సమాజం మనం చూస్తున్న మా ప్రేమిన వల్ల. కానీ యేసు ప్రభు ఆయన ప్రేమ అటువంటి ప్రేమ కాదు, కానీ ఆయన అందరినీ ప్రేమించిన దేవుడు. అందరి కొరకై యేసు ప్రభు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. నిజంగా చూడండి, ఒక జాతి కోసం కాదు, ఒక కులాని కోసం కాదు, ఒక మతం వారి కోసం కాదు, కానీ ఒక దేశం కాదు, కానీ ఆయన ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు దేవుడు. అందుకు బయట రాయబడుతూ వచ్చిన మాట యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో, ఈయన లోకరక్షకుడు. నిజంగా యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మా ప్రేమిన వలన ఆయన లోకాన్ని రక్షించడానికి, లోకంలో ఉన్న నిన్ను ప్రేమిస్తానికి ఎదురు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ లోకంలో మానవుడు ఆ డబ్బున్న వారిని ప్రేమించే స్వభావం. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుడు తనను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. రెండోదిగా డబ్బున్న వారిని మానవుడు ప్రేమిస్తాడు. మూడో వాక్యములో యోహాను సువార్త 3వ అధ్యాయం 11. యోహాను సువార్త, ఈనాడు మానవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 11. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈనాడు మానవుడు వెలుగు అయిన యేసు ప్రభువాన్ని ప్రేమించడం లేదు. చీకటిలో అపాయం ఉంది, చీకటిలో తెగులుంది, చీకటిలో నష్టం ఉంది. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఇంకా నువ్వు వెలుగుని యేసు ప్రభువాన్ని ప్రేమించకుండా ఇంకా చీకటి నువ్వు ప్రేమిస్తుంటే నీ కొరకే. ఈనాడు మానవులందరూ చీకటినే ప్రేమిస్తున్నారు, కానీ వెలుగెందుకు రావడం లేదు. చీకటిలో ఎంత సంతోషం ఉంటుంది, చీకటిలో ఆనందం ఉండదు. కానీ ఒక దినం తర్వాత ఆ చీకటి నిన్ను ఆవేదనలోకి తీసుకెళ్తుంది. ఆ చీకటి నిన్ను బాధపరుస్తుంది, ఆ చీకటి నిన్ను నష్టపరుస్తుంది. కనుక ఈ సమయంలో నీ జీవితం ఇంకా యేసు ప్రభువుని ఈ దేవుని ఎరుగక ఇంకా చీకటిని ప్రేమిస్తూ ఉంటే ఈ మాటలు నీ కొరకే. ఈనాడు మానవుడు వెలుగైన యేసు ప్రభువుని ప్రేమించకుండా చీకటిని ప్రేమిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఆ మానవుడు వెలుగు యొద్ద రావడానికి ఇష్టపడటం లేదు, చీకటన్నే ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈనాడు మానవుడికి నైజం ఏంటంటే, ఏదైతే వద్దు అంటామో అదే చేస్తున్నాడు, ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికే వెళ్తున్నాడు, ఏదైతే చూడకూడదు అదే చూస్తున్నాడు. మానవుడికి నైజము. ఎందుకంటే వారిలో వెలుగు లేదు కాబట్టి వెలుగును ద్వేషిస్తూ చీకటిని ప్రేమించే బదిలీనాడు చూస్తున్న సమాజంలో మూడో మాటగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, మానవుడు వేటిని ప్రేమిస్తూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా మానవుడు ప్రేమించే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, చీకటిని ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవదిగా మానవుడు చీకటిని ఐశ్వర్యతను ప్రేమిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం 4వ మాటగా 2 తిమోతి రాసిన పత్రిక. ఈనాడు మానవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. చూడండి, దేవుని వాక్యంలో, ద్రోహులు
మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖాభావము ఎక్కువగా ప్రేమించారు. సుఖానుభావము 4వ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈనాడు మానవుడు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నట్టే సుఖమును ప్రేమిస్తున్నాడు. ధనవంతుడు ప్రేమిస్తూ వచ్చాడు సుఖమును. తన జీవిత కాలమంతా తనకిష్టమైనట్లుగా సుఖం అనిపిస్తూ వచ్చాడు. అది చివరికి ఎక్కడ పోయాడు? అగ్నిలో యాతన పడుతూ వచ్చాడు. అగ్నిలో కేకలు వేస్తున్నాడు, అగ్నిలో బాధపడుతూ ఉన్నాడు. ఓ ప్రియ సహోదరుడా, నీ జీవితంలో సుఖమును ఎక్కువగా ప్రేమించవద్దు. ఒక దినం నువ్వు ఇబ్బంది పడతావు. ఈనాడు మానవుడు సుఖపడాలని కోరుకుంటున్నాడు, కష్టపడాలని కోరుకుంటలేదు. కానీ సుఖపడాలా, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలా, కష్టపడకుండా డబ్బులు రావాలని మానవుడు ఈనాడు తహతాలాడుతున్నాడు. కానీ తర్వాత చాలా దుఃఖం ఉంటుంది. కష్టపడకుండా వచ్చేది ఊరకం పోతుంది. గుర్తుంచుకోండి, నీ జీవితంలో కష్టపడడం నేర్చుకో, తర్వాత నువ్వు సుఖపడతావు. సుఖపడాలని కోరితే నీ జీవితంలో తర్వాత నువ్వు కష్టపడతావు. కనుక నీ జీవితంలో ఈనాడు మానవుడు ఏం కోరుకుంటున్నాడంటే సుఖపడాలని కోరుకున్నాడు, సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. ఇది 4వ విషయం. చూడండి, దేవుని వాక్యం మొదటిగా ఈనాడు మానవుడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రకటన 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వేలపట్టనందురు. ఈనాడు మానవుడు 5వదిగా దేని ప్రేమిస్తున్నా అంటే అబద్ధమును. క్రైస్తవులు కూడా ఈనాడు మా ప్రియమైన వాళ్ళరా అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నారు. ఒక వ్యక్తి ఇలాగ అంటూ వచ్చాడు, ఎందుకన్నా అట్లా మాట్లాడుతారంటే, అన్న అబద్ధం చెప్పకపోతే మేము బ్రతకలేము, అందుకే మేము అందరం రాలేకపోతున్నాం. నిజంగా ఇది వాస్తవం ప్రియమైన వాళ్ళరా. మీ కొత్త అడుగుతూ వచ్చాను, ఎందుకన్నా మధ్య రావడం లేదంటే, అన్న అబద్ధం చెప్పదు మేము బ్రతకలేమన్నా. అబద్ధం అదే మా యొక్క జీవనాధారం. ప్రియ సహోదరుడా, నువ్వు యేసుపై విశ్వాసం వస్తే అబద్ధం అవసరం ఉండదు. ప్రభు నీకు సహాయపడతాడు. కనుక నీ జీవితంలో అబద్ధమును ప్రేమిస్తుంటే మధ్యాహ్నం నీవు రాయబడిన మాట ఏంటంటే వేలపట్టలు ఉంటావు. యేసు లేని స్థలంలో నువ్వు ఉంటావు. కనుక వాళ్ళందరూ అబద్ధికులందరూ వెలపటే ఉంది, అపాయం ఉంది, వెలపట కేకలు ఉన్నాయి, వెలపట నృత్యం ఉంది, వెలపట బాధ ఉంది. చూడండి, నోవాహు ఓడలోకి వెళ్ళిపోయాడు, కానీ వాడ వెలుపుల ఎంతో మంది కేకలు ఉన్నాయి. నోవాహు తలుపు తీ, కానీ ఆ కేకలు ఏం వినపడలేదు. ఎందుకంటే దేవుడే తలుపు వస్తూ వచ్చాడు. ఒక దినం ఆ ప్రభు నువ్వు పరలోకి రాకుండా ఆయన తలుపు వస్తాడు. అయితే నీ జీవితంలో ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అబద్ధము మానుకో, విడిచిపెట్టు, ప్రభుని అడుగు, ప్రభు సహాయపడతాడు. కనుక మానవుడి నాడు 5వదిగా దేనికుగా ప్రేమిస్తున్నంటే అబద్ధమును ప్రేమిస్తున్నాడు. చూడండి, 6వ దేవుని వాక్యంలో కీర్తన 4వ అధ్యాయం. ఈనాడు మానవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా? కీర్తన గ్రంథము 4వ అధ్యాయం. కీర్తన 4వ అధ్యాయం అనవచ్చు. నరులారా, ఎంతకాలం నా గౌరవమును ప్రమాణం మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకదరు. ఈనాడు మానవుడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టే మానవుడు వ్యర్థమైన దాన్ని. ఈనాడు మానవుడు వ్యర్థమైన వైపు వెళ్తున్నాడు. ప్రసంగ భక్తుడు ఈ రీతి రాస్తూ వచ్చాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థమే. ఈనాడు మానవుడు ఏదైతే వ్యర్థమని తెలుసుకుంటాడో అది తెలుసుకున్న దాని పరిగెత్తున్నాడు. ఈనాడు చూడు, సమాజంలో పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ దాన్నే కోరుకుంటున్నాడు. మద్యం త్రాగుట ఆరోగ్యానికి హానికరం తెలిసినప్పటికీ అదే త్రాగుతున్నాడు. అది వ్యర్థమని తెలుసు, దాని ద్వారా అపాయం ఉంది, దాని ద్వారా నష్టం ఉంది, దాని ద్వారా ఆరోగ్యం చెడిపోతుంది, దాని ద్వారా ప్రజల్లో ఒక చెడు పేరు. అయినప్పటికీ దాన్ని ఇష్టపడుతున్నాడు, వ్యర్థమైన దాన్ని. ప్రియ సహోదరి, నీ జీవితంలో రక్షించబడి ఇంకా నీ జీవితంలో ఏదైతే వ్యర్థంగా ఉందో దాన్ని ప్రేమిస్తున్నావా? అయితే వాటిని విడిచిపెట్టు, వాటిని వదిలిపెట్టు, నువ్వు దీవించబడతావు. వ్యర్థమైనది ఎప్పుడు వ్యర్థమే.
యేసు ప్రభు విశ్వాసం ఉంచు. ఈనాడు మానవుడు వీటిని ప్రేమిస్తున్నట్టే వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, 7 దాపరిగా ఈనాడు మానవుడు దేన్ని ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి. వాక్యంలో ఆఖరిగా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథము దేవుని వాక్యము మా ప్రియమైనవారులారా, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మానవుడు ఈనాడు దేన్ని ప్రేమిస్తూ చూడండి. వారికి ద్రాక్షరసం చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయవారు, వారి అధికారులు సిగ్గు మారిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమించారు. ఈనాడు మానవుడు ఏదైతే అవమానకరం తీసుకొస్తుందో దాన్ని ప్రేమిస్తున్నాడు. ఈనాడు మానక వ్యభిచారం చేస్తున్నాడు మానవుడు. ఈనాడు చూడ సమాజంలో ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోయింది. చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రజలందరూ పాపములు పడిపోతున్నారు. అయితే ఒక దినం పాపము ఎటువంటిదంటే అది ఎవరిని విడిచిపెట్టదు. దాన్ని కర్మ అంటారు. కర్మ అనేది విడిచిపెట్టదు. దేవుడు ప్రేమించే దేవుడు, కానీ విధి విడిచిపెట్టే దేవుడు. ఈ జీవితంలో ఇంకా పాపం ఉన్నావేమో. అయితే భక్తులు రాస్తూ వచ్చిన మాట, పాపం వచ్చి జీవితం మరణం. ఈ జీవితంలో ఏదైతే దేవునికి అయిష్టకరమైన మీ జీవితం ఉన్నదో దాన్ని విడిచిపెట్టు. లేదంటే భక్తుల రాసిన కీర్తన 6 పాపం ప్రజలకు అవమానం తెచ్చింది. నీ జీవితం పాపం నువ్వు మానకపోతే ఒకదాన్ని నువ్వు అవమానపడతావు సమాజంలో, ప్రజల మధ్య. కనుక నాకు తెలిసిన నేను ఎంతో చూస్తూ వచ్చాను. వారు ఆ పాపమును మానలేక ప్రజల్లో అవమానపరచబడుతూ వచ్చారు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయం మాట నీ కొరకే. నీ జీవితం ఇంకా పాపము విడిచిపెట్టడానికి ఇష్టపడు. ప్రభు ఆయన కనుకరిస్తాడు, ప్రభు ప్రేమిస్తాడు. ఈనాడు మానవుడు దేని ప్రేమిస్తుంటే అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నాడు. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడే అవసరం లేదు కనుక ఇంత విషయం చాలు. కనుక మానవుడి లోకంలో వేటిని ప్రేమిస్తుంటే 7 విషయాలు మన మానవుడు ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాడు. రెండవది మానవుడు ఐశ్వర్యవంతుని మానవుడు ప్రేమిస్తున్నాడు. 3వ మాట నాకు తెలుసుకుంటే మానవుడు చీకటిని ప్రేమిస్తున్నాడు, మానవుడు సుఖాన్ని ప్రేమిస్తున్నాడు, మానవుడు అబద్ధాన్ని ప్రేమిస్తున్నాడు. అది మాత్రం కాదు, మానవుడు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాడు. 7వదిగా ఆఖరిగా మానవుడు అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నాడు. కనుక ఈ 7 విషయాల్లో ఈనాడు మానవుడు ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి యేసు ప్రభువు రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో ఇటువంటి అనుభవం ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ. వేస్తున్న విశ్వాసం దేవుడు రక్షించబడతాడు. దేవుడి కలసం ఈ మాటలు మనకు దీవించి ఆశీర్వదించుగాక. మా ప్రియమైన వాళ్ళు ఇంకా మీరు యూట్యూబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ని మీరు మాత్రమే కాదు అనేకులకు పంపించండి, అనేకులు షేర్ చేయండి. మాత్రమే కాదు మా యొక్క ఈ పరీక్షలో కూడా మీరు కూడా పాల్గొనండి. ఆ రీతిగా మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఈ యొక్క 10 దినాల్లో మాత్రమే కాదు, ఈ 30 సంవత్సరంలో 40 దినాల్లో ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, ఎవరైతే ఈ మాట్లాడుతూ వచ్చారో వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభావ అనేకులు పంపుతున్నారు తండ్రి, ఈ యొక్క వీడియో తండ్రి వారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క చిన్న పరీక్షతో వారి వంతుగా మాతో కలిసి మీ రాజ్యాన్ని సువార్త అనేకులకు వినిపించి మేమందరం సిద్ధపడి మాకు సహాయం చేయమని మరొకసారి తండ్రి ఈ ప్రార్థన వారి కుటుంబాలను, వారి బిడ్డలను మరి దీవించండి, వారి అక్కలు తీర్చండి. విశ్వాసం ప్రార్థిస్తూ యేసు నా పరిస్థితి నుంచి ప్రార్థించి దేవుడు మిమ్మల్ని కుటుంబంలో దీవించి ఆశీర్వదిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.